అంటే ఏం లాభమండి అన్నా కూడా దానికొక ఇది ఇలా అంటే కత్తి అలా లేసి ఇట్ట రావాలి, వస్తే పేక తెగిపోవాలి. అట్లా అదే తగ్గేది లేదంటారు కానీ గింత ఉండి నేను ఇట్టా అంటే ఎట్లా అండి? మనిషి తగ్గట్టు మాట్లాడాలండి, మనిషి తగ్గట్టు డైలాగ్ ఇవ్వాలి. ఏదో ఎరగబార్లో నీకు డబ్బు ఉంది, ఆదా ఉంది, లేకపోతే డైలాగ్స్ ఎలా అనిపించాయి మీకు? డైలాగ్స్ నచ్చలేదండి. నచ్చలేదు అంటే బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గిమ్మ గిమ్మ అవన్నీ ఇంటం కూడా వేస్ట్. ఇట్ట ఎగిరితే ఎప్పుడు చూసినా గానీ మా ఇంట్లో పోలీస్ కుక్క ఒకటి ఉంది, ఆ కుక్క కూడా పనికిరాడండి నాకు నచ్చితే. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అమ్మవారు గెటప్ లో ఫైట్ ఉంది కదా, ఎలా అనిపించింది? అమ్మవారు గెటప్ లో ఫైట్ అంటే అమ్మవారు గురించి నేను నిలువిస్తా కాబట్టి అమ్మవారు నచ్చుతా. ఎందుకంటే దుర్గమ్మని అంటే నాకు ఇష్టం, అమ్మవారు ఎవరైనా నాకు ఇష్టం కాబట్టి అల్లు అర్జున్ చేశారు. అల్లు అర్జున్ చేయడం అమ్మవారికి అవమానం, అమ్మవారి పేరు తీసేశాడు. బాగుంది ట్రైలర్ చూస్తున్నప్పుడు. ఏం బాగుందండి బాగోవటం అంటే ఏం లాభమండి? అన్నా కూడా దానికొక ఇది ఇలా అంటే కత్తి అలా లేసి ఇట్ట రావాలి, వస్తే పేక తెగిపోవాలి. అట్లా అదే తగ్గేది లేదంటారు కానీ గింత ఉండి నేను ఇట్టా అంటే ఎట్లా అండి? మనిషి తగ్గట్టు మాట్లాడాలండి, మనిషి తగ్గట్టు డైలాగ్ ఇవ్వాలి. ఏదో ఎరగబార్లో నీకు డబ్బు ఉంది, ఆదా ఉంది, లేకపోతే డైలాగ్స్ ఎలా అనిపించాయి మీకు? డైలాగ్స్ నచ్చలేదండి. నచ్చలేదు అంటే బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గిమ్మ గిమ్మ అవన్నీ ఇంటం కూడా వేస్ట్. ఇట్ట ఎగిరితే ఎప్పుడు చూసినా గానీ మా ఇంట్లో పోలీస్ కుక్క ఒకటి ఉంది, ఆ కుక్క కూడా పనికిరాడండి నాకు నచ్చితే. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అమ్మవారు గెటప్ లో ఫైట్ ఉంది కదా, ఎలా అనిపించింది? అమ్మవారు గెటప్ లో ఫైట్ అంటే అమ్మవారి గురించి నేను నిలువిస్తా కాబట్టి అమ్మవారు నచ్చుతా. ఎందుకంటే దుర్గమ్మని అంటే నాకు ఇష్టం, అమ్మవారు ఎవరైనా నాకు ఇష్టం కాబట్టి అల్లు అర్జున్ చేశారు. అల్లు అర్జున్ చేయడం అమ్మవారికి అవమానం, అమ్మవారి పేరు తీసేశాడు. బాగుంది ట్రైలర్ చూస్తున్నప్పుడు. ఏం బాగుందండి బాగోవటం